తెలంగాణలో 10 ఏళ్లుగా హౌసింగ్ను గత ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హౌసింగ్ డిపార్ట్మెంట్ను R&Bలో కలిపారన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో హౌసింగ్ విభాగాన్ని పునరుద్ధరిస్తామని ఆయన చెప్పారు. హౌసింగ్ సహాయ ఇంజనీర్లు, వర్క్ ఇన్స్పెక్టర్ల అసోసియేషన్ కొత్త డైరీ క్యాలెండర్ను మంత్రి ఆవిష్కరించారు. ఇతర శాఖల్లో ఉన్న హౌసింగ్ విభాగం అధికారులు, ఉద్యోగులను మాతృశాఖకు తీసుకొచ్చినట్లు పొంగులేటి తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామన్నారు. ఈ నెల 26 నుంచి లబ్ధిదారులకు ఇల్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. హౌసింగ్ డిపార్ట్మెంట్ని ఆనాటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయటమే కాకుండా హౌసింగ్ డిపార్ట్మెంట్ని టోటల్గా డిమాలిషన్ చేసింది. ఈ ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడి చిరకాల కోరికైన హౌసింగ్ అంటే ఇందిరమ్మ ఇల్లు నెరవేర్చాలన్నది ఈ ప్రభుత్వం ఈనాడు చిత్తశుద్ధితో మళ్ళీ హౌసింగ్ డిపార్ట్మెంట్ని పునరుద్ధరించి వివిధ శాఖల్లోకి పంపించిన హౌసింగ్ డిపార్ట్మెంట్ అందరినీ వెనక్కి తీసుకొచ్చింది. ప్రభుత్వం యొక్క ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వం యొక్క ఏదైతే చిత్తశుద్ధితో పేదవాడి కళ నెరవేర్చడం కోసం ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ని మళ్ళీ పునరుద్ధరించిందో మీరందరూ మనందరం కష్టపడి పనిచేసి ప్రభుత్వం యొక్క ఆలోచన పేదవాడి చిరకాల చిన్న ఇల్లు కోరికని నెరవేర్చే దాంట్లో మీరందరూ పాల్పంచుకోవాలని మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలుపుతూ శుభం.